Okay, am I audible? వినిపిస్తుందా? Okay, done. Start చేసాను. It's audible. Right, let us discuss about crystal field theory, coordination compounds 2 లో మనకి మెయిన్ ఉన్నటువంటి కంటెంట్స్ ఇవి. నేను ఈ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ 2ని ఒక 3 స్లైడ్స్గా 3 పీపీటీస్గా డివైడ్ చేశాను. దిస్ ఈజ్ మై ఫస్ట్ పీపీటీ. Here I want to discuss with you crystal field theory and postulates of crystal field theory, splitting pattern of d atoms in octahedral, tetrahedral, square planar complexes with suitable examples, and CFSE, crystal field stabilization energies and its calculations for various DN configurations in octahedral complexes, high and low spin complexes గురించి మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. రైట్, ఫస్ట్ crystal field theory. It is described by Hans Bethe and Van Vleck. ఈ ఇద్దరు సైంటిస్టులు దీన్ని ప్రతిపాదించారు. బేసిక్గా క్రిస్టల్ ఫీల్డ్ థియరీ డిస్క్రైబ్స్ ద బ్రేకింగ్ ఆఫ్ డీజెనరసీస్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఆర్బిటాల్ స్టేట్స్, డి ఆర్బిటాల్స్, పి ఆర్బిటాల్స్, ఇవన్నీ సమశక్తి స్థాయిలు అంటారు కదా వీటిని. సమశక్తి స్థాయిలు, ఈ ఆర్బిటాల యొక్క శక్తి బ్రేక్ అవుతుంది. అంటే సమశక్తి స్థాయిలో వాటి యొక్క ఎనర్జీ బ్రేక్ కావడం వల్ల డీజెనరసీ అవుతుంది. సమశక్తి స్థాయిలు అసమానంగా మారిపోతాయి, అసమశక్తి స్థాయిలో మారిపోతాయి. రైట్, ఎందుకు? స్టాటిక్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్డ్ బై సరౌండింగ్ చార్జ్ డిస్ట్రిబ్యూషన్, ఆ మెటల్ అయాన్ చుట్టూ ఉన్నటువంటి లైగెండ్స్ ఇచ్చే ఎలక్ట్రిక్ ఫీల్డ్, స్టాటిక్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వల్ల మెటల్ అయాన్ అవుటర్ మోస్ట్ సెల్లో ఉన్నటువంటి డి ఆర్బిటాల్స్ యొక్క డీజెనరసీ డిస్టర్బ్ అవుతుంది, బ్రేక్ అవుతుంది. దానిపైన ఫోకస్ చేశారు ఈ వాన్ వ్లెక్ అండ్ హాన్స్ బెథే అనే సైంటిస్ట్. వీళ్ళు ఇచ్చినటువంటి సిఎఫ్టీలో మెయిన్ పాస్టులేట్స్ మనం డిస్కస్ చేద్దాం. నేను చాలా స్పీడ్గా ఈ పాస్టులేట్స్ డిస్కస్ చేసి ఎగ్జాంపుల్స్ పైన ఫోకస్ చేస్తాను. ఓకే, అట్ ది సేమ్ టైం మీ యొక్క చార్ట్స్ కూడా నేను చూస్తుంటాను. ఓకే, రైట్. ఓకే, ఆక్సిడేషన్ ఏఎన్ రూల్ అవన్నీ నేను తర్వాత బ్రేక్లో చెప్తానండి. ఇప్పుడు ఈ టాపిక్ సంబంధించినటువంటి డౌట్స్ వెంట నేను మీకు క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తాను. రమేష్ సార్ చెప్పినట్టు యానిటేషన్స్ కూడా ప్లాన్ చేస్తా, బట్ ఆప్షన్ అయితే కనిపించట్లేదు ఇక్కడ. రైట్, ఓకే, దీస్ ఆర్ ద పాస్టులేట్స్ ఆఫ్ క్రిస్టల్ ఫీల్డ్ థియరీ. క్రిస్టల్ ఫీల్డ్ థియరీలో హైబ్రిడేషన్ కాన్సెప్ట్ కాస్త దూరంగా ఉంటుంది. వ్యాలెన్స్ బాండ్ థియరీలో మనం హైబ్రిడైజేషన్ని ముందు పెట్టుకొని, డ్యూ టు హైబ్రిడైజేషన్ జామెట్రీ ఆఫ్ కోఆర్డినేషన్ కాంప్లెక్సెస్ని, వాటి యొక్క మ్యాగ్నెటిక్ నేచర్ని, వాటి లో స్పిన్ హై స్పిన్ కాంప్లెక్సెస్ నేచర్ని చెప్పుకోగలిగాం. ఇక్కడ లైగెండ్స్ ఇన్ క్రిస్టల్ ఫీల్డ్ థియరీ ఆర్ ట్రీటెడ్ యాజ్ అయానిక్ లైగెండ్స్ ఆర్ నెగటివ్ పాయింట్ చార్జెస్. ఇక్కడ ఉన్నటువంటి అయానిక్ లైగెండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నెగటివ్ పాయింట్ ఛార్జెస్గా ట్రీట్ చేస్తారు. న్యూట్రల్ లైగెండ్స్ ఏమో పాయింట్ డైపోల్స్గా ట్రీట్ చేస్తారు. పాయింట్ డైపోల్స్, రైట్. ఎగ్జాంపుల్ ఫ్లోరైడ్, క్లోరైడ్, బ్రోమైడ్, ఈ లైగెండ్స్ని పాయింట్ ఛార్జెస్గా, బికాస్ దే హ్యావ్ నెగటివ్ ఛార్జ్. న్యూట్రల్ లైగెండ్స్ అనేటువంటి వాటర్, అమోనియా లాంటి లైగెండ్స్ ఏమో పాయింట్ డైపోల్స్. సిన్స్ దీస్ లైగెండ్స్ వెన్ అప్రోచెస్ ద సెంట్రల్ మెటల్ అయాన్, నేను ఇక్కడ మీకు ఒకటి చూసాను చూడండి. దిస్ ఇస్ ద కోఆర్డినేషన్ కాంప్లెక్స్ అనుకుంటే, ఆర్ కాంప్లెక్స్ కాంపౌండ్ అనుకుంటే, సెంట్రల్ మెటల్ అయాన్ చుట్టూ ఉన్నటువంటి ఆర్టాల్స్ యొక్క ఓరియంటేషన్ మీరు ఈ రకంగా ఊహిస్తే, దీని చుట్టూ లైగెండ్స్ అప్రోచ్ ఈ రకంగా జరుగుతుందని భావించినప్పుడు, ఈ లైగెండ్స్ నెగిటివ్ లైగెండ్స్ అయితేనేమో పాయింట్ ఛార్జెస్గా, న్యూట్రల్ లైగెండ్స్ అయితేనేమో పాయింట్ డైపోల్స్గా మీరు గమనించాలి. రైట్, ఇక్కడ నెగిటివ్ పోల్స్ టువర్డ్స్ మెటల్ అయాన్, ఈ సెంట్రల్ మెటల్ అయాన్ చుట్టూ ఉన్నటువంటి లైగెండ్స్ అప్రోచెస్ మీరు గమనిస్తే, this complex considered as a combination of central metal ion surrounded by point charges or dipoles
right? The CFT does not consider covalent bonding in complexes, but it treats the bond between metal and ligand is ionic in nature. Fourth postulate వచ్చేసి the interaction between the metal and ligands are electrostatic attraction and repulsive nature. These repulsive forces causing the splitting of d orbitals of the metal ion. మెటల్స్ కి లైగండ్స్ కి మధ్య ఉన్నటువంటి ఇంటరాక్షన్ ని ఎలక్ట్రోస్టాటిక్ అట్రాక్షన్ రిపల్సివ్ గా ఇతని ముఖ్యాంశాల్లో చెప్పాడు. ఈ రిపల్సివ్ ఫోర్సెస్ ఎందుకు వస్తున్నాయి అంటే స్ప్లిట్టింగ్ ఆఫ్ డి ఆర్బిటాల్స్ ఆఫ్ ద మెటల్, ఈ మెటల్ కాటయాన్ బాహ్యకక్షలో ఉన్నటువంటి డి ఆర్బిటాల్స్ యొక్క విభజన వల్ల. CFT does not believe in mixing of metal d orbitals and ligand orbitals, and it does not consider any orbital overlapping and hybridization. Right? ఇక్కడ ఒక్కసారి బిఫోర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద పాస్టులేట్స్ ఆఫ్ CFT మనం డి ఆర్బిటాల్స్ యొక్క ఓరియంటేషన్ చూస్తే మ్యాగ్నెటిక్ ఆర్బిటాల్ క్వాంటమ్ నెంబర్ ప్రకారం డి ఆర్బిటాల్స్ ని వాటి యొక్క వాల్యూస్ -2, -1, 0, 1, +1, +2 ని బేస్ చేసుకుని వాటిని dxy, dyz, dzx, d2 - y2, dz2 ఆర్బిటాల్స్ గా మనం భావిస్తాం కదా. దీంట్లో ఈ dxy, dyz, dzx ఆర్బిటాల్స్ ఏమో ఇన్ బిట్వీన్ ద యాక్సెస్ ఉంటాయి. dx2 - y2, dz2 ఆర్బిటాల్ ఏమో అలాంగ్ ద యాక్సెస్, అక్షాల మీద ఉంటాయి. ఇవి అక్షాల మధ్యన ఉంటాయి. ఈ మూడు డబుల్ షేప్లో ఉండి ఇవి dx2 - y2 ఆర్బిటాల్ డబుల్ షేప్లు ఉన్న ఆర్బిటాల మీద ఉంటాయి, అక్షాల మీద ఉంటాయి. రైట్? These orbitals designated as dxy, dyz, dzx, d2 - y2, z2. Out of these 5 d orbitals, shape of the first 4 d orbitals are like each other, but the shape of dz2 is different from other orbitals. The reason మీకు తెలుసు. స్ప్లిట్టింగ్ లో ఈ dxy, dyz, dzx the orbitals, those who are in between the axis, వీటి యొక్క స్ప్లిట్టింగ్ ప్యాటర్న్ డిఫరెంట్ గా ఉంటుంది. dxy, dyz, dzx orbitals bisect the negative charges. ఈ ఆర్బిటాల మధ్యన ఉంటాయి కాబట్టి వీటి లోబ్స్ ఈ అక్షాల మీద నుంచి లైగండ్స్ అప్రోచ్ అవుతున్నప్పుడు ఆ నెగిటివ్ చార్జ్ రిపల్షన్ ఈ ఆర్బిటాల పైన తక్కువ పడుతుంది. కాబట్టి ఆ నెగిటివ్ ఛార్జ్ నుంచి వచ్చే ఎలక్ట్రానిక్ రిపల్షన్ ఈ ఆర్బిటాల పైన తక్కువ ఉంటుంది కాబట్టి ఇవి తక్కువ వికర్షణకు గురవుతాయి. Therefore, there is a smaller repulsion between ligand metal for these orbitals. These orbitals form the degeneracy low energy set of energy levels. ఇవి మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆర్బిటాల్ అక్షాల మధ్య ఉన్నటువంటి ఈ ఆర్బిటాల్స్ లోబ్స్ కనిపిస్తున్నాయి. అక్షాల మీద నుంచి XYZ అక్షాల మీద నుంచి లైగండ్స్ సెంట్రల్ మెటల్ అయాన్కి అప్రోచ్ అవుతున్నప్పుడు ఏర్పడుతున్నటువంటి రిపల్షన్ ఏదైతే ఉందో ఆ రిపల్షన్ ఈ ఆర్బిటాల పైన తక్కువగా ఉండడం వల్ల ఇవి తక్కువ ఎనర్జీకి ఏమంటారు వికర్షించబడి తక్కువ ఎనర్జీ స్టేట్కి వస్తాయి అన్నమాట. dz2 and d2 - y ఆర్బిటాల్ ఏమో అక్షాల మీద ఉంటాయి. XYZ అక్షాల మీద ఉండడం వల్ల అలైన్ ద యాక్సిస్ ఉండడం వల్ల అక్షాల మీద నుంచి ప్రవేశించే లైగండ్స్ వల్ల ఇవి ఎక్కువ వికర్షణకు గురవుతాయి. అప్పుడు d orbitals aligned along the octahedral axis will be affected the most. More directly the ligand attracts the metal orbital, the higher the energy of the d orbitals. In an octahedral field, the degeneracy of the 5 d orbitals is lifted. ఒక 3 ఆర్బిటాల్లు ఒక ఎనర్జీతో, మిగతా ఈ 2 ఆర్బిటాల్లు మరొక ఎనర్జీ డిఫరెంట్ ఎనర్జీతో ఉంటాయి అన్నమాట. ది z2 and x2 - y2 orbitals lie on the same axis as negative charges. Therefore, there is a large unfavorable interaction between ligand then orbitals. These orbitals form a
డీజనరేట్ హై ఎనర్జీ పేర్ ఆఫ్ ఎనర్జీ లెవెల్స్. చూద్దాం ఒకసారి దీన్ని నేను ఈ రకంగా మీకు చూపించగలుగుతా. ఇన్ ద స్ప్లిట్టింగ్ ఆఫ్ డి ఆర్టాల్స్ దే ఆర్ డివైడ్ ఇంటూ 2 సెట్స్. ఈ ఆర్టాల్స్ ఏవైతే ఉన్నాయో అవి T2G ఆర్టాల్స్, ఇవి EG ఆర్టాల్స్. The D orbitals have their lobes oriented in between the XYZ axis. They are known as T2Z orbitals. The D orbitals have their lobes oriented along the XYZ axis. They are known as EG orbitals. XYZ అక్షాల మధ్య ఉన్నటువంటి ఈ D orbitals లోబ్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఆర్టాల లోబులను XYZ అక్షాల మధ్య ఉన్నటువంటి ఈ ఆర్టాల్స్ నేమో T2G ఆర్టాల్స్. ఆర్టాల లోబులు డి ఆర్టాల లోబ్స్ XYZ అక్షాల మీద ఉన్నటువంటి ఈ డి ఆర్టాల్స్ నేమో EG ఆర్టాల్స్ గా మనం గుర్తుంచుకోవాలి. ఇన్ ఏ హైపోథెటికల్ స్పెరికల్ కాంప్లెక్స్ అయాన్ ఆల్ ద డి ఆర్టాల్స్ EG అండ్ T2G అజ్యూమ్ టు హ్యావ్ ఈక్వల్ ఎనర్జీ. ఇక్కడ సమశక్తి స్థాయిలు డీజెనరేట్ ఆర్టాల్స్ in free metal ion. The ligands are considered as point negative charges in this model. Kada మనం అనుకున్నాం ఇంతకుముందు. Ligands approaches the central metal ion, then the orbitals present in outermost cell of the central metal ion split into 2 categories, 2 types, EG and T2G. Octahedral complex కనుక మీరు తీసుకుంటే ఇది ఆక్టాహెడ్రల్ లో క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్ ఈ రకంగా ఉంటుంది. ఇది హైపోథెటికల్ స్పెరికల్ స్టేట్. ఇక్కడ నుంచి ఈజీ ఆర్టాల్స్ హై ఎనర్జీకి వెళ్ళిపోతాయి హై రిపల్షన్ వల్ల. లో రిపల్షన్ వల్ల ఇది లోవర్ ఎనర్జీ వస్తున్నాయి. ఇది T2G ఆర్టాల్. ద డిఫరెన్స్ బిట్వీన్ T2G అండ్ EG ఇక్కడ మనం చూస్తే 10dQ ఉంటుంది. ఇన్ దిస్ difference, the T2G from the hypothetical spherical state 0.6 plus 0.6 delta hoga. Delta is the energy difference. O stands for octahedral complex. Plus 0.6 ఉంటుంది. The difference between T2G and hypothetical spherical state ఈ dotted line దగ్గర నుంచి ఈ డిఫరెన్స్ వచ్చేసి -0.4 delta O. మనకి టోటల్గా 10dQ గా నేను చెప్పుకోవచ్చు. -4dQ, 6dQ. డెల్టా O ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ T2G అండ్ EG ఆర్టాల్స్. ఈ ఆర్టాల్ స్ట్రక్చర్ని మోడల్స్ ఇక్కడ చూపించాను. ఇది T2G ఆర్టాల్స్, ఇవి EG ఆర్టాల్స్. డి ఆర్టాల్ స్ప్లిట్టింగ్ని మనం ఆక్టాహెడ్రల్ కాంప్లెక్స్లో ఈ రకంగా చెప్పుకోవచ్చు. క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్ ఇన్ డి ఆర్టాల్స్ ఇన్ ఆక్టాహెడ్రల్ కాంప్లెక్స్ ఆల్రెడీ మనం చూసాం. ఇది నెగటివ్ చార్జెస్ డిస్ట్రిబ్యూటెడ్ యూనిఫామ్లీ ఓవర్ సర్ఫేస్ ఆఫ్ స్పియర్. ఈ మెటల్ హైపోథెటికల్ స్పెరికల్ స్టేట్లో ఇక్కడ ఈ స్ప్లిట్ అయిపోతున్నాయి EG T2G ఆర్టాల్స్, రైట్. దీన్ని మనం ఈ రకంగా చెప్పుకోవచ్చు. దిస్ ఈస్ ద EG and T2G. This type of energy difference in d orbitals due to the presence of ligands is called crystal field splitting, and the energy separation is written as delta O. Delta is difference, O is octahedral, or the difference is 10dQ. The gain in energy by EG orbitals 0.6. The loss in energy by T2G set of orbitals is -0.4 delta Q, delta O, right? Splitting pattern of tetrahedral complex ఒకసారి చూడండి. మీరు టెట్రాహెడ్రల్ మెటల్ కాంప్లెక్స్ని ఒక క్యూబ్లో ఊహించుకుంటే, tetrahedral metal complex, the number of ligands around metal ion is 4. All the 4 ligands in this geometry are not found along the XYZ axis, but found in between the axis. Octahedral complex lo along the axis ligands approach అయితే
టెట్రాహెడ్రల్ కాంప్లెక్స్ లో ఇన్ బిట్వీన్ యాక్సిస్ లైగండ్స్ అప్రోచ్ అవుతాయి. దిస్ కెన్ బి క్లియర్లీ విజువలైజ్డ్ బై ప్లేసింగ్ టెట్రాహెడ్రల్ మోడల్ ఇన్ ఏ క్యూబ్. మీరు ఈ క్యూబ్ లో టెట్రాహెడ్రల్ మోడల్ని, టెట్రాహెడ్రల్ కాంప్లెక్స్ మోడల్ని పెట్టి ఊహించుకున్నట్లయితే విల్ గెట్ క్లియర్ ఐడియా. We can assume that ligands approach to the central metal ion not through along the axis but through in between the axis to form a complex. As a result, T2G, T2 orbitals experience greater repulsion and gain energy. Hence, the degeneracy of d orbitals is lost and there exists a difference in energy of T2 set and E set. అక్కడ T2G, EG set అన్నాం octahedral complex లో. ఇక్కడ T2 అండ్ ఈ సెట్ ఆఫ్ ఆర్బిటాల్స్ గా మనం భావించాలి. ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్ ఫర్ టెట్రాహెడ్రల్ కాంప్లెక్స్ ని మనం ఈ రకంగా ఊహించుకోవాలి. డెల్టా ఈజ్ డిఫరెన్స్, డెల్టా టీ, ఇదిగో డెల్టా అంటే ద డిఫరెన్స్ ఇన్ బిట్వీన్ ద ఎనర్జీ T2 అండ్ ఈ. టీ స్టాండ్స్ ఫర్ టెట్రాహెడ్రల్. ఓకే, స్పెరికల్ ఎన్విరాన్మెంట్ లో డీజెనరసీ కోల్పోదు డి ఆర్బిటాల్స్. When ligand approaches in between the axis in tetrahedral model, orbital splitting taking place like this. Okay. See, Miru, the difference T2 and the spherical, hypothetical spherical state dotted line is 0.4. The energy difference between E set and spherical state, hypothetical spherical state, the dotted line is key, minus 0.6 delta T, the delta O. Okay. This is 4 dq, it is 6 dq. This is the difference, delta T. Right? Now, ligands approach in between the axis టెట్రాహెడ్రల్ మోడల్లో ఊహించినప్పుడు మనకి హై స్పిన్ కాంప్లెక్సెస్ ఎక్కువ, ఎందుకంటే స్ప్లిట్టింగ్ ఎక్కువ ఉంటుంది. సి ఎనర్జీ ఇది 2/5, ఇది 3/5 డెల్టా టీ ఆర్ 0.4 మైనస్ 0.6 ఈకి T2 సెట్కి క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్ డిఫరెన్స్ మనకి అబ్జర్వ్ చేయవచ్చు. The energy level of T2 is raised by 0.4 delta T or 0.18 delta O or 4 dq. మీరు ఈ ఏ టర్మినల్ చెప్పవచ్చు. 0.4 delta T or 0.18 delta O octahedral splitting energy లో కన్వర్ట్ చేసి చెప్పొచ్చు, or 4 dq. While that of E set is lowered by energy minus 0.6 delta T or minus 0.27 delta O or minus dq. Crystal field splitting energy delta T in tetrahedral complex is less than the energy in octahedral complexes. In the octahedral complex, splitting energy is more when compared to tetrahedral complex. మీరు ఇప్పుడు విజువలైజ్ చేయొచ్చు. The delta T less than delta O. And experimentally, delta T is 4/9 of octahedral delta O. So the relation between delta T and delta O is like this. Delta T is equal 4/9 delta O. That is 0.45 delta O. And the difference between the delta T ki delta O. So delta T is less than delta T is less than delta O. Clear? Splitting pattern of d orbitals in square planar complexes చూద్దాం. Square planar complex లో it contains 4 ligands in the xy plane and we can get square planar geometry also by removing of 2 vertical ligands lying on z axis in octahedral geometry. కదా, ఇంతకుముందు మనం చూసినటువంటి octahedral geometryలో z axis లో ఉన్నటువంటి ఆ రెండు vertical ligands తీసేసి will get square planar complex like this. కదా, దీనికి వర్టికల్ గా మనం రెండు లైగండ్స్ రాసినప్పుడు అదేమో ఆక్టాహెడ్రల్, వాటి రిమూవ్ చేసినాం కాబట్టి స్క్వేర్ ప్లేనార్ జామెట్రీని సులభంగా రాయొచ్చు ఇట్లా.
This is degenerate orbitals of d orbitals of central metal ion in sphere planar complex. When it gets excited state, hypothetical spherical state, and then after splitting in octahedral geometry, T2G and EG, ఇక్కడ ligands approaching బట్టి వాటి మధ్య XY యాక్సిస్లోనే మాత్రమే XY యాక్సిస్ మధ్యన మాత్రమే ఈ ఆర్టాల్స్ ఉన్నాయి కాబట్టి అటు నుంచి అప్రోచ్ అయ్యే లైగండ్స్ వల్ల రిపల్షన్ అండ్ అట్రాక్షన్ గురైనటువంటి ఆర్టాల్స్ యొక్క స్ప్లిట్టింగ్ ఈ రకంగా ఉంటుంది. జస్ట్ యూ ఇమాజిన్ dx² - y² repelled more than dz². Again, in T2G, dxy is repelled more than dxz and yz, because xy and x² - y² are dxy and dx² - y² orbitals kada gets more energy. చూద్దాం ఒకసారి. That dz² orbital lying along z axis experiences no repulsion as there are no ligands present in z axis and attains very low energy. In the similar way, the xz and yz orbitals being oriented in between the axis experience less repulsion than the orbitals lying on xy axis. అదే మీకు ఇక్కడ చూపించి xz and yz, this is xy orbital. x² and y² dx² - y² orbitals lie along the axis and dxy orbital lying in between the axis and in the same xy plane ligands are also present. These orbitals experience more repulsion and attain high energy than the dz² and dxz and yz respectively. The crystal field splitting energy ni manam delta sp తో చూపిస్తాం. So in square planar geometry, the order of energy of different d orbitals like this. dyz dxz కి సమానంగా ఉంటుంది. It is less than dz², that is less than dxy and less than dx² - y². ఇది EG T2G ఆర్టాల్లో ఆక్టాహెడ్రల్లో ఉన్నటువంటి breaking in degeneracy. In square planar complexes is like this: dx² - y² and dxz and yz. వీటి యొక్క ఎనర్జీ డిఫరెన్సెస్ మనం చూస్తే, రైట్, ఆక్టాహెడ్రల్, టెట్రాహెడ్రల్, స్క్వేర్ ప్లేనార్. ఇక్కడ పెయిరింగ్ ఎనర్జీ వర్సెస్ స్ప్లిట్టింగ్ ఎనర్జీని చూసినప్పుడు వీక్ లైగండ్ ఫీల్డ్లో పెయిరింగ్ ఎనర్జీ, స్ప్లిట్టింగ్ ఎనర్జీ ఈజ్ లెస్ దెన్ పెయిరింగ్ ఎనర్జీ. స్ట్రాంగ్ ఫీల్డ్లో ఇది గుర్తుపెట్టుకోవాలి, స్ట్రాంగ్ ఫీల్డ్లో స్ప్లిట్టింగ్ ఎనర్జీ ఈజ్ గ్రేటర్ దెన్ పెయిరింగ్ ఎనర్జీ. ఆర్టాల్లోకి ఎలక్ట్రాన్స్ పేర్ అవుతున్నప్పుడు ఎనర్జీ, స్ప్లిట్టింగ్ ఎనర్జీకి మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్ వల్ల మనకి లో స్పిన్ హై స్పిన్ కాంప్లెక్సెస్ ఫామ్ అవుతాయి. మనకి అది నెక్స్ట్ వస్తుంది. ఇక్కడ స్మాల్ డెల్టా హై స్పిన్ కాంప్లెక్స్. ఈ డెల్టా స్ప్లిట్టింగ్ ఎనర్జీ తక్కువ ఉందనుకోండి, హై స్పిన్ కాంప్లెక్స్ ఫామ్ అవుతాయి. ఒకవేళ స్ప్లిట్టింగ్ ఎనర్జీ ఎక్కువ ఉంటే లో స్పిన్ కాంప్లెక్సెస్ ఫామ్ అవుతాయి, అంటే ఇక్కడ పేరప్ అవుతాయి. స్క్వేర్ ప్లేనర్ కాంప్లెక్సెస్లో మనకు D8 సిస్టమ్ కనుక తీసుకుంటే మెజారిటీ లో స్పిన్, స్ట్రాంగ్ ఫీల్డ్ లైగండ్స్లో మనకి కనిపిస్తుంది. ఇది ఒకసారి కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. దిస్ ఈస్ అబౌట్ హై స్పిన్ కాంప్లెక్సెస్. The d orbitals of valence shell of the central metal ion are used in the bond formation or hybridization. Then the complex is called as outer orbital complex. Already మనం మార్నింగ్ క్లాస్లో చెప్పుకున్నాం. outer orbital complex, inner orbital complex. బాహ్య ఆర్టాల్ సంశ్లిష్టము, అంతర్ ఆర్టాల్ సంశ్లిష్టము. ఎప్పుడు బాహ్య ఆర్టాల్ సంశ్లిష్టం ఏర్పడుతుంది, ఎప్పుడు అంతర్ ఆర్టాల్ సంశ్లిష్టం ఏర్పడుతుంది అనేది వాలెన్స్ బాండ్ థియరీలో చూసాం మనం. హై స్పిన్ ఆర్ స్పిన్ ఫ్రీ కాంప్లెక్సెస్, ఈ హై స్పిన్ కాంప్లెక్స్ ని స్పిన్ ఫ్రీ కాంప్లెక్స్ అంటారు.
దీస్ ఆర్ పారామాగ్నెటిక్ ఇన్ నేచర్. ఒకసారి చూద్దాం హై స్పిన్ కాంప్లెక్స్. హై స్పిన్ కాంప్లెక్స్ అనగానే స్ప్లిట్టింగ్ ఎనర్జీ ఈస్ లో. దెన్ ఎలక్ట్రాన్స్ అకార్డింగ్ టు హూన్స్ రూల్, యాజ్ పర్ హూన్స్ రూల్ ఇదిగో ఎలక్ట్రాన్స్ ప్రవేశిస్తాయి. దెన్ పేరప్ అవుతాయి ఈ రకంగా. కాబట్టి మనకి హై స్పిన్ కాంప్లెక్సెస్ అవైలబుల్గా హై స్పిన్ కాంప్లెక్స్ ఏర్పడతాయి. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. హెక్సాఫ్లోరో కోబాల్ట్ 3 అయాన్. ఇది D7 సిస్టమ్ 3 కాబట్టి ఎస్ ఆర్టాలో ఉన్న 2 ఎలక్ట్రాన్స్, డి ఆర్టాలో ఉన్న ఒక ఎలక్ట్రాన్ వెళ్ళిపోవడం వల్ల మనకు D6 కాన్ఫిగరేషన్ మిగిలింది. ఇక్కడ sp3d2 హైబ్రిడేషన్ జరుగుతుంది. sp3d2 హైబ్రిడ్ ఔటర్ ఆర్టాల్ కాంప్లెక్స్. ఇవి sp3d3 కాంప్లెక్స్, d2 కాంప్లెక్స్, sp3d2 1 2 3 4 5 6 టోటల్ 6 ఆర్టాల్స్, రైట్? ఔటర్ ఆర్టాల్ కాంప్లెక్స్. సో ఇన్నర్ ఆర్టాల్లో మనకి అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ మిగిలిపోయాయి కాబట్టి స్పిన్ విల్ బి మోర్. హై స్పిన్ కాంప్లెక్సెస్ రకంగా ఎందుకు స్ప్లిట్టింగ్ ఎనర్జీ తక్కువ ఉండడం వల్ల ఎలక్ట్రాన్స్ ఈజీ ఆర్టాల్లో కూడా ఎంటర్ అయ్యి ఈ రకంగా అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉండడానికి కారణమైంది. లో స్పిన్ కాంప్లెక్స్ కు ఎగ్జాంపుల్ తీసుకోండి. Where splitting energy is more in between Eg and T2G in octahedral complexes. Splitting energy ఎక్కువ ఉంటే ఏమవుతుంది? Splitting energy is more than pairing energy. కాబట్టి పేర్ అవుతుంది. అదిగో పేర్ అయిపోయింది, పేరప్ అయిపోయింది, జతగూడింది. స్ఫటిక క్షేత్ర విభజన శక్తి ఎక్కువగా ఉన్నప్పుడు డి ఆర్టాల్లో T2G ఆర్టాల్లోకి ఎలక్ట్రాన్లు జతగూడిన తర్వాత ఈజీ ఆర్టాల్లోకి ప్రవేశిస్తాయి. మీరు D6 సిస్టాన్ని Fe హెక్సాసైనోఫెర్రేట్ 3 అనే కాంప్లెక్స్ని తీసుకుని ఇక్కడ మీరు గమనిస్తే చూడండి, హెక్సాసైనోఫెర్రేట్ 3 కాంప్లెక్స్. ఇక్కడ గ్రౌండ్ స్టేట్లో ఇది D6 సిస్టమ్ 3d6 4s2 +3 ఆక్సిడేషన్ స్టేట్లో 3 ఎలక్ట్రాన్లు వెళ్ళిపోయాయి. ఎస్ల నుంచి 2, డిలో ఒక ఎలక్ట్రాన్. సో 5 లోన్ ఎలక్ట్రాన్స్, అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఆర్ దేర్ ఇన్ 3d ఆర్టాల్. When 6 cyanide strong ligands approaches to the central metal ion, what happened according to valence bond theory? Against Hund's rule, the electrons, unpaired electrons in d orbitals will be paired up. ఇగో ఈ రకంగా పేర్ అవుతాయి. దీన్ని మనం ఇక్కడ స్ప్లిట్టింగ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి T2G ఆర్టాల్లోకి ఎలక్ట్రాన్లు జతగూడిన తర్వాతనే ఈజీ ఆర్టాల్లోకి వెళ్ళాలి. డి ఆర్టాల్స్ స్ప్లిట్ ఇంటూ ప్రెజెన్స్ ఆఫ్ లైగండ్ డోనర్ ఆటమ్స్ కదా. ఇలా ఎలక్ట్రాన్ పేరప్ అయిన తర్వాత ఈజీ ఆర్టాల్లోకి ఎంటర్ కావాలి. ఇక్కడ అవైలబిలిటీ ఆఫ్ డి ఆర్టాల్స్ ఏమైనాయి? D2sp3 ఉంది. D2sp3 టోటల్ 6 ఆర్టాల్స్ మనం వ్యాలెన్స్ బాండ్ థియరీలో చెప్పుకున్నాం. హెక్సా అమైనో కోబాల్ట్ 3 కాంప్లెక్స్ తీసుకొని చూడండి మీరు. ఎలక్ట్రాన్స్ డీజనరసీ బ్రేక్ అయిన తర్వాత ఈజీ T2G ఆర్టాల్ స్ప్లిట్ అయిన తర్వాత డి ఆర్టాల్ స్ప్లిట్ అయిన తర్వాత స్ప్లిట్టింగ్ ఎనర్జీ ఎక్కువగా ఉన్నప్పుడు ఇలాంటి ఆక్టాహెడ్రల్ కాంప్లెక్సెస్ లో డి ఆర్టాల్లో ఉన్నటువంటి ఈ 6 ఎలక్ట్రాన్స్ T2G ఆర్టాల్లోనే ఫిల్ అవుతాయి. బికాస్ పేరింగ్ ఎనర్జీ ఈజ్ లెస్ దాన్ స్ప్లిట్టింగ్ ఎనర్జీ కాబట్టి. వ్యాలెన్స్ బాండ్ థియరీతో మీరు కంపేర్ చేస్తే ఇది మనకి చాలా క్లియర్గా అర్థమవుతుంది. లో స్పిన్ కాంప్లెక్స్ అని, ఇది హై స్పిన్ కాంప్లెక్స్ అని. హై స్పిన్ కాంప్లెక్స్ ఎప్పుడు ఉంటాయి? వీక్ లైగండ్ ఫీల్డ్ ఉన్నప్పుడు.
స్ప్లిట్టింగ్ ఎనర్జీ తక్కువగా ఉంటుంది. వీక్ లైగండ్ ఫీల్డ్ ఉన్నప్పుడు స్ప్లిట్టింగ్ ఎనర్జీ వెరీ లెస్. The distribution of d electrons in T2G and EG orbital take place under the influence of ligand field strength only. Ligands ni weak ligands, strong ligands ni manam identify cheyali first. When the ligands are weak, the delta O energy gap between T2G and EG orbitals is small, and distribution of electrons in T2G in the two energy levels take place according to Hund's rule, which states that electron will pair up only when each of the 5 d orbitals is singly filled. కదా ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం. వీక్ ఫీల్డ్ ఉన్నప్పుడు, వీక్ లైగాండ్ ఫీల్డ్ ఉన్నప్పుడు, స్ఫటిక క్షేత్ర విభజన శక్తి తక్కువగా ఉన్నప్పుడు, స్ప్లిట్టింగ్ ఎనర్జీ తక్కువగా ఉన్నప్పుడు ఎలక్ట్రాన్స్ అన్ని హూడ్ నియమం ప్రకారం ఎలక్ట్రాన్స్ అన్ని ఆర్టాల్లోకి సగం నిండిన తర్వాత జతగూడతాడు. సేమ్ హూన్ రూల్కి ఫాలో అవుతుంది ఏది వీక్ లైగండ్ ఫీల్డ్లో ఉన్నటువంటి కాంప్లెక్సెస్. అప్పుడు మనకి స్పిన్ విల్ బి మోర్. సో ఈ కాంప్లెక్సెస్ని హై స్పిన్ కాంప్లెక్సెస్ అంటాం. ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. హెక్సా ఫ్లోరో కోబాల్ట్ 3 అయాన్ ఆక్టాహెడ్రల్ కాంప్లెక్స్ అయాన్. Cobalt 27, atomic number is 27. So it is D7 system, 3D7, 4s2. But the electrons present in cobalt 3 plus ion, 3D6 only. 3 electrons వెళ్ళిపోయినాయి కాబట్టి. Now we can distribute the electrons, 6 electrons in T2G and EG like this. T2G4, EG2. As for the Hund's rule, ఇక్కడ Hund's rule ఫాలో అవుతాయి ఇలాంటి కాంప్లెక్సెస్. దిస్ ఇస్ వీక్ లైగండ్ ఫీల్డ్ అండ్ హై స్పిన్ కాంప్లెక్స్. అంటే ఇక్కడ ఫార్మేషన్ ఆఫ్ కాంప్లెక్సెస్ డెల్టా ఓ ఈజ్ లెస్ దాన్ పేరింగ్ ఎనర్జీ ఆర్ పి. P is average mean pairing energy, and energy required to pair 2 electrons in the same orbital is average mean pairing energy. That is denoted by P. కాబట్టి ఇక్కడ డెల్టా O is less than P. కాబట్టి ఎలక్ట్రాన్స్ అన్ని Hund's rule ఫాలో అయ్యి EG T2G ఆర్బిటల్స్ లో ఫిల్ అయిన తర్వాత జతగూడడం ప్రారంభమవుతాయి. ఇలాంటి కాంప్లెక్స్ అన్ని హై స్పిన్ కాంప్లెక్సెస్. లో స్పిన్ కాంప్లెక్స్ తీసుకోండి. లో స్పిన్ కాంప్లెక్స్ అనగానే అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ అవైలబిలిటీ తక్కువ తెలుస్తుంది. అంటే స్ప్లిట్టింగ్ ఎనర్జీ ఈజ్ మోర్ హియర్. ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ ఆక్టాహెడ్రల్ కాంప్లెక్స్, డెల్టా ఓ ఆర్ స్ప్లిట్టింగ్ ఎనర్జీ ఈజ్ గ్రేటర్ దాన్ పేరింగ్ ఎనర్జీ, యావరేజ్ మీన్ పేరింగ్ ఎనర్జీ పి. కాబట్టి అగైనెస్ట్ Hund's రూల్లో ఇది T2G ఆర్బిటాల్లోనే పేరుపై దాన్ EG ఆర్బిటాల్లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ Hund's రూల్ అనే ప్రస్తావన అవసరమే లేదు, ఎందుకంటే డీజనరసీ బ్రేక్ అయిన తర్వాత T2G EG ఆర్బిటాల్స్ డిఫరెన్షియేషన్ వచ్చింది ఎనర్జీలో. ఇప్పుడు సమశక్తి స్థాయిలో T2G EG ఆర్బిటాల్లో 2, T2G ఆర్బిటాల్లో 3. ఇవన్నీ ఫిల్ అయిన తర్వాత EG ఆర్బిటాల్లోకి వెళ్తాయి. See, hexamino cobalt 3 complex ion. Here cobalt plus 3 means 3d6 system. 6 electrons are available in d orbital. Now you can accommodate the electrons in T2G and EG because ammonia is a strong ligand when compared to fluoride. Strong ligand field, splitting energy is more than T2G6, EG0. This is a strong ligand field and low spin complex. The formation of complexes here, delta O is greater than P. Right? High spin, low spin complexes of 3D transition metal ions లో మనం టైటానియం నుంచి జింక్ వరకు తీసుకుంటే D1 సిస్టమ్ టు D10 సిస్టమ్ని మీరు అబ్జర్వ్ చేసినట్లుంటే ఇక్కడ హై స్పిన్ కాంప్లెక్స్ అప్ టు D3 will get high spin complexes.
బికాస్ ఓన్లీ 3 ఎలక్ట్రాన్లు ఉంటాయి, T2Gలో 3 ఆటకాలు ఉన్నాయి. D4 సిస్టమ్ నుంచి మనకి లో స్పిన్ కాంప్లెక్సెస్ అప్ టు D7. ఎందుకు? T2G ఆటకాల్ పేరింగ్ అప్ స్టార్ట్ అవుతుంది కదా, పేరింగ్ స్టార్ట్ అవుతుంది, జతగూడడం ప్రారంభం అవుతుంది, 6th ఎలక్ట్రాన్ ఎండ్ అవుతుంది కాబట్టి దెన్ అగైన్ 7th ఎలక్ట్రాన్ ఎంటర్ ఇంటూ ఈజీ ఎలక్ట్రాన్, ఈజీ ఆటకాల్, మళ్ళీ హై స్పిన్ కాంప్లెక్సెస్ ఫామ్ అవుతాయి. చూడండి ఇక్కడ D8 టు D10. దీన్ని మీరు మైండ్లో పెట్టుకుంటే క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఎనర్జీని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. CFSE అంటే క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఎనర్జీస్. సో ద ఎనర్జీ గ్యాప్ బిట్వీన్ T2G and EG orbitals arises because of the difference in electrostatic field exerted by the ligands on T2G and EG orbitals of the metal ion is called as crystal field stabilization energy. స్ఫటిక క్షేత్ర విభజన శక్తి. ఈ స్ఫటిక క్షేత్ర విభజన శక్తిని ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి? T2Gలోకి ఎలక్ట్రాన్స్ ఎనర్జీని కోల్పోయి T2G ఆర్బిటాల్లోకి ఇచ్చినటువంటి ఎలక్ట్రాన్స్ ఎనర్జీని గెయిన్ చేసి EG ఆర్బిటాల్లోకి వచ్చినటువంటి ఎలక్ట్రాన్స్ మొత్తాన్ని కలిపి యూ కెన్ క్యాలిక్యులేట్ ద CFSE. చూడండి, దాన్నే మెథమెటికల్గా ఎట్లా రాస్తాం? దిస్ ఇస్ ద -0.4 ప్లస్ 0.6. Here the number of electrons are 6, ఇక్కడ 4 కాబట్టి -0.4 into number of T2G electrons plus 0.6 into number of EG electrons into delta O plus MP. Here M is number of paired electrons, P is average mean pairing energy. Just I have told now. దీన్ని కనుక మనం ఈ మ్యాథమెటికల్ ఈక్వేషన్లో ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేసి విల్ గెట్ CFSE వాల్యూస్ ఆఫ్ కరస్పాండింగ్ ఆక్టాహెడ్రల్ కాంప్లెక్సెస్. కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ మనకు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయాలు ఏంటి? ద ఎనర్జీ ఆఫ్ T2G సెట్ ఈజ్ లోవర్డ్ బై -0.4 ఆర్ 4EQ ఆర్ 2/5 delta O. ద ఎనర్జీ of EG set is raised by plus 0.6 or plus dq. Total energy 1 delta O or 10 dq. The difference. Now let us see that is some examples about the calculation of CFSE values. See, నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నా. D3 ion. 3 electrons are there in D orbital. No doubt the 3 electrons entered or occupied T2G orbitals. Okay? Now you can calculate the CFSE for this system, D3 ion octahedral complex. Electron arrangement you can write simply T2G3 EG0. Now EG orbital gain energy 0 because there is no electron in EG orbital. 3 electrons are there in T2G. Each electron energy loses -0.4. So -0.4 into 3, that is -1.2. So the total energy change at Rasamanam, right? -1.2 into delta O, that is -1.2 delta O or -12 dq. This is crystal field stabilization energy. This change in energy is called CFSE since it stabilizes d orbitals by lowering their energy, which results in splitting in T2G and EG orbitals. -1.2 delta O energy ఈ సిస్టమ్ లాస్ కావడం వల్ల T2G ఆర్బిటాల్లోకి ఎలక్ట్రాన్ ఎంటర్ కావడం వల్ల -12 dq ఆర్ -1.2 డెల్టా O ఎనర్జీ లూజ్ కావడం వల్ల ఈ కాంప్లెక్స్ D3 కాంప్లెక్స్ కి స్థిరత్వం ఉంది అని మనం CFSE విలువల ద్వారా చెప్పొచ్చు. Take some more examples and you can calculate the CFSE for various DN configuration in octahedral complex. నేను ఫస్ట్ స్ట్రాంగ్ లైగెండ్ ఫీల్డ్ తీసుకుని మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ పెట్టాను. చూడండి, ఇక్కడ స్ట్రాంగ్ లైగెండ్ ఫీల్డ్ అనగానే లో స్పిన్ కాంప్లెక్సెస్.
That is D0, D1, D2, D3, D4. Even in low spin complexes. Okay, ఒకసారి చూడండి ఇక్కడ. ఇవి లో స్పిన్ కాంప్లెక్సెస్ స్ట్రాంగ్ లైగెండ్ ఫీల్డ్. ఇవి హై స్పిన్ కాంప్లెక్సెస్. ఓకే, ఇక్కడ కొంచెం తప్పుపడింది ఇది. రైట్, yes, see, this is low spin complexes. Yes, you can calculate now CFSC for various configuration, DN configuration. T2G6, EG0. Number of paired electrons 2. So 2 into P, 2P, 2 paired electrons. కాబట్టి -2.0 డెల్టా ఓ వస్తుంది కదా. ఈ క్యాల్కులేషన్ మీకు ఆల్రెడీ మీకు ప్రీవియస్ క్లాస్లో చూసారు, నేను ఇంతకుముందు చెప్పాను మీకు. ఇదిగో లోవరింగ్ ఎనర్జీ 0.4 -0.4 కదా, T2Gలో ఉన్నది. -0.4 into 1 plus 0.6 into 0. సో విల్ గెట్, దీన్ని సింప్లిఫై చేస్తే -0.4, దట్ ఈస్ -4 dQ. ఇట్లా మీరు T2Gలో అప్ టు D3 ఎనర్జీ, లూజింగ్ ఎనర్జీ కదా, ఇది -1.2 ఆర్ 12 dQ ఎనర్జీ ప్రదర్శిస్తుంది. వెన్ ఎలక్ట్రాన్ పేరింగ్ అప్ ఇన్ D2G ఆర్టాన్, నెంబర్ ఆఫ్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ విల్ బి డిక్రీజెస్ కదా. ఇంత ముందు ఉండే ఒక ఎలక్ట్రాన్ పేరు కాగానే 2 అయిపోయింది. సో అది యాడ్ అవుతుంది సిఎఫ్ఎస్సికి. దీంతో మనకి స్ట్రాంగ్ లైగెండ్ ఫీల్డ్లో లో స్పిన్ కాంప్లెక్సెస్కి సిఎఫ్ఎస్సి వాల్యూని ఎట్లా క్యాల్కులేట్ చేయాలో ఈజీగా తెలుస్తుంది. హై స్పిన్ కాంప్లెక్సెస్ ఇవి. ఓకే, ఇది లో స్పిన్ కాంప్లెక్స్, ఇది హై స్పిన్ కాంప్లెక్స్. మీకు వీటిలలో క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది ఎంట్రన్స్లో. సిఎఫ్ఎస్సి వాల్యూస్ క్యాలిక్యులేషన్ మీరు కాస్త దీనిపైన కాన్సన్ట్రేట్ చేస్తే, దెర్ ఈజ్ ఏ సింపుల్ ప్రిన్సిపల్ టు క్యాలిక్యులేట్ సిఎఫ్ఎస్సి వాల్యూస్ ఆఫ్ వేరియస్ DN కాన్ఫిగరేషన్ సిస్టమ్స్. దట్ ఈస్ CFSC ఈజ్ ఈక్వల్ -0.4 into number of T2G electrons plus 0.6 into number of EG electrons into delta O plus MP. ఇది గుర్తుపెట్టుకోవాలి. Now factors affecting the magnitude of delta. ఇవి థియరీ పార్ట్. మీకు బేసిక్గా magnitude of crystal field splitting energy depends on the 3 factors. One is nature of metal ion, nature of ligand, and geometry of complex. Nature of metal ion, nature of ligand, geometry of the complex. ఈ 3 ఫ్యాక్టర్స్ స్ఫటిక క్షేత్ర విభజన శక్తిని, స్ఫటిక క్షేత్ర విభజనను ప్రభావితం చేస్తాయి. ఇక్కడ ఎఫెక్ట్ ఆఫ్ మెటల్ అయాన్, charge number of oxidation state of d electrons and quantum numbers influence the magnitude of splitting energy. The influence of these factors can be studied under the properties of oxidation state of metal ion, number of d electrons, quantum numbers. Chudam one by one. Ego oxidation state of metal ion తీసుకోండి. Same metal ion but different oxidation states. Here hexaqua iron 2, hexaqua iron 3. Crystal field splitting energy of this system is 10,400 per centimeters, whereas in Fe3 13,700 per centimeters. CFSC different kada ee renditu vachinu. What happened? The magnitude of delta increases with the increasing ionic charge.
or oxidation state of central metal ion. Oxidation state పెరిగితే అయానిక్ ఛార్జ్ పెరిగితే ఈ magnitude of delta పెరిగింది. The central metal ion with higher oxidation state will polarize the ligands more effectively, and thus the ligands would approach more closely than the cation with lower oxidation state, resulting in higher splitting energy. Correct. Charge పెరిగితే రేడియస్ తగ్గుతుంది. దెన్ లైగండ్స్ దానికి దగ్గరగా అప్రోచ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి రిపల్షన్ ఎక్కువగా ఉంటుంది, స్ప్లిట్టింగ్ పెరుగుతుంది. సింపుల్ లాజిక్, సింపుల్ రీజన్. టేక్ వేరియస్ ఎగ్జాంపుల్స్ హియర్. క్రోమియం కాంప్లెక్సెస్, కోబాల్ట్ కాంప్లెక్సెస్ ఈ రెండు తీసుకోండి. +2 +3, క్రోమియం +2 క్రోమియం +3 కాంప్లెక్సెస్, కోబాల్ట్ +2 కోబాల్ట్ +3 కాంప్లెక్సెస్. ఆక్సిడేషన్ స్టేట్ పెరిగితే, ఆక్సిడేషన్ నెంబర్ పెరిగితే, అయానిక్ ఛార్జ్ పెరిగితే magnitude of delta O పెరుగుతుంది. చూడండి, +2 14,000 +3 17,400. కోబాల్ట్ కాంప్లెక్సెస్ లో +2 సిస్టానికి 10,000 +3 కి 22,900. సో దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్. సరే, different oxidation state with different ions or central metal ions. Two different metal ions having same number of d electrons, d3 d3, with different oxidation state, different delta O. So metal ion nature magnitude of delta ni or splitting energy ni ప్రభావితం చేస్తుంది అనడానికి మనకి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. The metal ion with higher oxidation state has larger value of delta O than that which lower oxidation state. Chromium 3 which has greater charge than vanadium 2 has greater attraction of water molecules or ligands than vanadium 2 complex. Hence the water molecules approach chromium 3, hexaquo chromium 3, hexaquo vanadium 2 complex గురించి మాట్లాడుతున్నాం. Approach more closely than in vanadium 2 ion, and thus exerts stronger crystal field effect on the d electrons of chromium 2, chromium 3. ఇక్కడ ఈ లైగండ్స్ అప్రోచ్ చాలా దగ్గరగా క్రోమియం 3 ion దగ్గరగా ఉంటుంది కాబట్టి ఇక్కడ రిపల్షన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మ్యాగ్నిట్యూడ్ పెరిగింది. నెంబర్ ఆఫ్ డి ఎలక్ట్రాన్స్ ప్రభావితం చేస్తాయి. సెంట్రల్ మెటల్ అయాన్ నేచర్తో పాటు సెంట్రల్ మెటల్ అయాన్లో ఉన్నటువంటి డి ఆర్బిటాల్లో ఉన్న ఎలక్ట్రాన్స్ కూడా ఈ మ్యాగ్నిట్యూడ్ని ఎఫెక్ట్ చేస్తుంది, ప్రభావితం చేస్తుంది. సి టేక్ ఎగ్జాంపుల్, హెక్సాక్వా కోబాల్ట్ 2, హెక్సాక్వా నికెల్ 2 కాంప్లెక్సెస్. ఒకటి D7, ఒకటి D8 సిస్టమ్. దీంట్లో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ 7 ఇన్ కోబాల్ట్ 2. నికెల్ 2 లో నెంబర్ ఆఫ్ డి ఎలక్ట్రాన్స్ ఆర్ 8. నెంబర్ ఆఫ్ డి ఎలక్ట్రాన్స్ పెరిగితే మ్యాగ్నిట్యూడ్ వాల్యూ తగ్గుతుంది. నెంబర్ ఆఫ్ డి ఎలక్ట్రాన్స్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/λ, 1/delta. In case of the complexes having same geometry, octahedral complex, same charge +2 and same ligands, aqua, water ligands, but having different number of d electrons, the magnitude delta decreases with the increase in d electrons, increase in the number of d electrons. Clear? Quantum number. Quantum number of d orbitals of the central metal ion for analogous complexes within a given group, the delta O increases about 30 to 50% from 3dN to 4dN. క్వాంటమ్ నెంబర్ పెరిగింది అనుకోండి, 3వ కక్ష నుంచి 4వ కక్షలో ఉన్నటువంటి డి ఆర్బిటాల్ల విషయాల్లో మనం విభజనను చూస్తే మనకి విభజన శక్తిలో మార్పు కనిపిస్తుంది. క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్ ఎనర్జీలో మార్పు కనిపిస్తుంది. సేమ్ amount of 4dN and see
The order of delta O increases for different quantum numbers. 3D, less than 4D, less than 5D. క్వాంటమ్ నెంబర్ పెరుగుతున్న కొద్దీ, కక్ష సంఖ్య పెరుగుతున్న కొద్దీ మనకి ఈ డెల్టా ఓ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. 5dn and 4dn valence orbitals of the central metal ion are better than 3D orbitals in sigma bonding with the ligand. That is the reason. So, CFSCని ప్రభావితం చేసే అంశాల్లో కేంద్ర లోహ అయాన్ ఈ రకంగా ప్రభావితం చేస్తుంది. నెక్స్ట్, నేచర్ ఆఫ్ లైగండ్. లైగండ్ యొక్క స్వభావం. మనకి లైగండ్స్ వాటి యొక్క స్ట్రెంగ్త్ని బట్టి స్పెక్ట్రోకెమికల్ సిరీస్ ద్వారా మనం గమనించవచ్చు. వీక్ లైగండ్స్, స్ట్రాంగ్ లైగండ్స్, ఇంటర్మీడియట్ లైగండ్స్. బలహీనమైన లైగండ్లు, బలమైన లైగండ్లు, మధ్యస్థ లైగండ్లు. ఈ లైగండ్ల స్వభావం కూడా ప్రభావితం చేస్తుంది డెల్టా వాల్యూని. ద డెల్టా వాల్యూ లాంబ్డా వాల్యూ magnitude of splitting energy value depends on the strength of the ligands. The ligands which exert strong field on the central metal ion will have higher splitting power, while the weak ligands are those which have weak field on the central metal ion and thus show lower splitting energy. మనం మార్నింగ్ నుంచి మాట్లాడుకుంటూ వస్తున్నాం. వీక్ లైగండ్స్ ఉన్నప్పుడు స్ప్లిట్టింగ్ తక్కువగా ఉంటుంది, స్ట్రాంగ్ లైగండ్స్ ఉన్నప్పుడు స్ప్లిట్టింగ్ ఎక్కువగా ఉంటుంది. Ligands are arranged below in the increasing ability of their d orbitals, splitting with respect of their energy. చూడండి, నేను ఒక సిరీస్ ఇచ్చాను ఇక్కడ. దిస్ ఈజ్ స్పెక్ట్రోకెమికల్ సిరీస్. వీక్ లైగండ్స్ ఎవరు? అయోడైడ్, బ్రోమైడ్, క్లోరైడ్, హైడ్రాక్సైడ్, ఆక్సిలేట్ వరకు వీక్ లైగండ్స్. వాటర్ నుంచి ఇథిలిన్ డయామైన్ వరకు ఈ సిరీస్లో ఇది మధ్యస్థ లైగండ్. చూడండి, నైట్రో గ్రూప్ నుంచి కార్బోనైల్ గ్రూప్ వరకు ఇవన్నీ స్ట్రాంగ్ లైగండ్స్. రైట్? ఈ లైగండ్ స్ట్రెంగ్త్ స్పెక్ట్రోకెమికల్ సిరీస్ ద్వారా మనం గమనించి స్ట్రాంగ్ లైగండ్లో ఎక్కువ స్ప్లిట్టింగ్, వీక్ లైగండ్లో తక్కువ స్ప్లిట్టింగ్ అవుతుంది. కాబట్టి ఇది స్ప్లిట్టింగ్ ఎనర్జీని ప్రభావితం చేసే అంశంగా చెప్పుకోవచ్చు. ఇదిగో చూడండి, this is degenerated d orbital. Energy of d orbitals in spherical field degenerated. స్ప్లిట్ అయిన తర్వాత ఆక్టాయిడల్ కాంప్లెక్స్ లో EG T2G ఆర్బిటాల్స్ గా స్ప్లిట్ అయిన తర్వాత వీక్ ఫీల్డ్ లో ఈ రకంగా ఉంటుంది. ఇన్ వీక్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్ ఎనర్జీ ఇస్ డెల్టా O here. It's very small when compared to strong field. See here, ఇది స్ట్రాంగ్ ఫీల్డ్ లో EG T2G. రైట్? స్ట్రెంగ్త్ ఆఫ్ లైగండ్ స్పెక్ట్రోకెమికల్ సిరీస్లో మనం ఈ రకంగా లైగండ్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ని బేస్ చేసుకొని ఈ మ్యాగ్నిట్యూడ్ వాల్యూస్ పైన ప్రభావితం ఏ రకంగా చూస్తుందో చెప్పుకోవచ్చు. రైట్? థ్యాంక్ యూ. దిస్ ఈజ్ అబౌట్ మై సెకండ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇన్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ 2. దెన్ you can ask questions. Any chart? Right. Video is not clear. Am I audible? Yeah. Any doubts, please? Yes, sir. Ramesh sir. కంటిన్యూషన్ ఇంకోటి ఉంది కదా? ఇంకోటి ఉంది, ఇంక రెండు ఉన్నాయి. రేపు మార్నింగ్ సెషన్ నాకు ఇచ్చేస్తే నేను ఫినిష్ చేస్తాను. ఇప్పుడు కంటిన్యూ చేస్తారా? కొద్దిసేపు క్లోజ్ చేద్దామా? క్లోజ్ చేద్దాం, ఎందుకంటే నేను మార్నింగ్ 10:30 నుంచి క్లాస్ తీసుకుంటా కంటిన్యూ. నో ప్రాబ్లం, నో ప్రాబ్లం.
ఓకే రేపు రేపు ఎన్ని గంటలకి సేమ్ 12కి పెడదామా? రేపు ఇట్లా హాలిడే రేపు హాలిడే. ఓకే 10కి కానీ ఇంకా మార్నింగ్ 8 to 9:30 ఒకటి క్లాస్ అయిపోతుంది. పెట్టండి, నో ప్రాబ్లం. 11 కానీ పెట్టండి సార్. 11 ఓకేనా? 10 to 11. వెయిట్ ఎ సెకండ్. 10 అంటే 8 to 9:30 అంటే కొంచెం ఎక్కువ బ్రేక్ ఇద్దాం భయ్యా. బ్రేక్ ఎక్కువ దీనిపైన ఎక్సర్సైజ్ చేయాలి మెయిన్గా. లేట్ గానే అంటే 11 or 12 అట్లా పెట్టేద్దాం. 10 to 11, 11 to 12 నాకు క్లాస్ ఉంది యాక్చువల్గా. రేపు హాలిడే కాబట్టి రెగ్యులర్ క్లాస్ ఏముండదు. 11 or 12 పెట్టండి, నో ప్రాబ్లం. 11 స్టార్ట్ చేద్దామా? ఓకే సార్. 11 ఓకేనా? ఓకే, నో ప్రాబ్లం. రైట్ బై మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. సత్యం సార్ అన్నారా? సార్ బయటికి వెళ్ళినట్టున్నారు భయ్. ఓకే భయ్ మరి, రైట్, బాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్.